ప్రధానంగా ఈ అదానీ కేసుకు సంబంధించి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు నిజంగా అరెస్ట్‌లనే పరిస్థితులకి దారి తీస్తాయా అంటే ఏం చెప్తారు స్ట్రెయిట్‌గా? అంటే ప్రస్తుతం అదానీ కేసు యొక్క ఇన్వెస్టిగేషను, తర్వాత దాని చార్జ్‌షీట్లు, ఇండిక్ట్‌మెంట్ అంటావా అవి హ్మ్. యూఎస్‌లో జరుగుతాయి. యెస్. అమెరికాలో జరుగుతున్న విషయాలు. హ్మ్. ఇందులో 2 ముఖ్యమైన అంశాలు. ఒకటి వాళ్ళు చేసిన కాన్స్పిరసీ. రైట్. రెండవదొచ్చేసి ఫ్రాడ్. హ్మ్. ఈ రెండిటి గురించి ఒకటి ఎఫ్‌బీఐ, ఇంకొకటి ఎస్‌ఈసీ. ఎస్‌ఈసీ. అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ ఎక్సైజ్ కమిషన్, మన కమిషన్. సెబీ లాంటి సంస్థ అక్కడ. తర్వాతొచ్చేసి వీళ్ళు క్రిమినల్ చర్యలు చేశారని జెప్పేసి అక్కడ ఒక చట్టం ఉంది. హ్మ్. ఫారిన్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అని. ఓకే. సో, దాని ప్రకారం గూడా ఎఫ్‌పిఎసి అంటారు దాన్ని. ఎఫ్‌పిఎస్‌సి. ఆ! ఆ! ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. కరప్షన్ యాక్ట్. ఎఫ్‌పిసిఏ సారీ. హ్మ్. ఎఫ్‌పిసిఏ. దాని ప్రకారం ఎవరైనా వ్యక్తులు ఇతర దేశాల్లో ఉన్న వ్యక్తులకి లంచాలిచ్చి, హుహు. వాళ్ళ బిజినెస్‌ను ప్రోత్సహించుకోవడానికి ప్రయత్నిస్తే అదేమవుతుందంటే అక్కడ అది అఫెన్స్. హ్మ్. నేరం. సో, ఆ సందర్భంగా వీళ్ళు చెప్పడం ఏంటంటే, అదానీ సంస్థలు హ్మ్. ఇక్కడ వచ్చేసి 5 రాష్ట్రాల్లో ఉన్న గవర్నమెంట్ అఫీషియల్స్‌కి వాళ్ళు బ్రైబ్స్ ఇచ్చి, లంచాలిచ్చి, కానీ ఇస్తామని చెప్పి, వారి ద్వారా వాళ్ళు సప్లై చేసే సోలార్ పవర్‌ని వీళ్ళు కొనుక్కునే విధంగా వాళ్ళు ఒక ఏర్పాటు చేసుకున్నారు అన్నది ముఖ్యమైన ఆరోపణ అందులో. హ్మ్. అంటే భారతదేశంలో మీరు ఒక 2 నిమిషాల్లో ఈ వ్యూ పాయింట్ ఇస్తాను నేను హ్మ్. యాక్చువల్లీ. భారతదేశంలో మనం రకరకాలుగా ఈ ఎలక్ట్రిసిటీ వస్తుంది మనకి. అవును. ఒకటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్, రెండవది థర్మల్ థర్మల్. ప్రాజెక్ట్స్, మూడవది సోలార్, తర్వాత 4 విండ్ ఎనర్జీ, తర్వాత న్యూక్లియర్ ఎనర్జీ. ఇప్పుడు ఇలా గ్రీన్ ఎనర్జీ అని గూడా వేరు. గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ ఇవన్నీ హైడ్రో అవును. ఇవన్నీ తీసుకురావాలన్నది సంకల్పన జరుగుతుంది. హ్మ్. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే, మనం పారిస్‌లో జరిగిన కన్వెన్షన్ గాని, ఓకే. తర్వాత ఈ కాప్‌లో జరిగే ఈ మీటింగుల్లో గాని, హ్మ్. క్రమక్రమంగా ఈ కర్బన ఉద్గారాలు అంటాం. అంటే కార్బన్ ఎమిషన్స్ ఓకే. ఇవి తగ్గించాలి. దీనివల్ల ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ పెరుగుతోంది. యెస్. దానివల్ల ఏంటంటే సముద్రాల మట్టం పెరుగుతోంది. దానివల్ల అనేక ప్రాంతాలు మునిగిపోతాయి. హ్మ్. వాతావరణంలో మార్పులొస్తాయని జెప్పి అందరూ 2030, 35వ సంవత్సరానికి 50%, 2070కి 100% ఈ కర్బన ఉద్గారాలను తగ్గించాలి. యెస్. కార్బన్ ఎమిషన్స్. దానికోసమే ఇప్పుడు వెహికల్స్ గూడా ఎలక్ట్రిక్ వెహికల్స్‌కి వెళ్తున్నాం. అవును. తర్వాత ఎనర్జీ కూడా నాన్ రెన్యూవబుల్ నుంచి రెన్యూవబుల్ ఎనర్జీ రెన్యూబుల్‌కొస్తుంది. సోర్సెస్ సోలారు, యెస్. విండ్ ఈ విధంగా అవును. చేసుకుంటాం. కాబట్టి దీనికి ప్రధానంగా జోరు ఇస్తున్నారు. హ్మ్. అదే భారతదేశానికొస్తే మీరిప్పుడు సుమారుగా మన దేశంలో కావాల్సిన పవర్ జనరేషన్ మనకి 4,52,000 మెగావాట్లు మనకు రిక్వైర్మెంట్ మొత్తం దేశంలో. అబ్బో! హ్మ్. 4,52,000 మెగావాట్లు ఇప్పుడు మెగావాట్. ప్రొడ్యూస్ చేస్తున్నాం. హ్మ్. అందులో సుమారుగా 92,000 మెగావాట్లు సోలారు, విండ్ వీట్ల నుంచి, ముఖ్యంగా సోలార్ నుంచి వస్తుంది మనకి. హుహు. హ్మ్. సో, దీన్ని 2030వ సంవత్సరానికి ఈ 4,52,000 మెగావాట్లను 5,00,000 మెగావాట్లు చేయాలని, ఓకే. ఇందులో 50% 50% రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. హుహు. అంటే ప్రధానంగా ప్రధా సోలార్. అంటే సోలార్ నుంచే. 2,50,000 మెగావాట్లు అంటే 92,000 మెగావాట్ల నుంచి 2,50,000 మెగావాట్లకు సోలార్ పెంచాలి. అంటే క్రమక్రమంగా ఏ ఈ థర్మల్ పవర్ స్టేషన్స్ అన్నీ క్లోజ్ చేసి వాట్ల ప్లేస్‌లో ఇవి రావాలన్నది ప్రధానంగా జరుగుతుంది. ఓకే సార్. కాబట్టి దానికోసం ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఒకటుంది. దాని పేరు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సెకీ అంటారు సెకి. దాన్ని. సెకీ. హ్మ్. భారతదేశంలో 4 సంస్థలు ఈ విధంగా వీటిలలో ఉంటాయి. ఒకటి సెకీ, హ్మ్. రెండవది ఎన్‌టీపీసీ గ్రీన్, హ్మ్. తర్వాతొచ్చేసి ఎన్‌హెచ్‌పీసీ, ఇంకొక నేషనల్ సంస్థ హైడ్రో పవర్ కార్పొరేషన్. హైడల్ పవర్ పవర్ కార్పొరేషన్. కార్పొరేషన్. హ్మ్. ఎన్‌హెచ్‌పీసీ తర్వాత ఇంకొక కార్పొరేషన్. ఈ హ్మ్. 4 కూడా దేశంలో రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీని తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటారు. అందులో హ్మ్. సెకీ సంస్థ 2011లో స్థాపించబడింది. ఓకే. అదేం చేస్తుందంటే రాష్ట్రాలకు ఉన్న రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో వాటిని తెలుసుకొని వాళ్ళు గ్లోబల్ టెండర్స్ ఫ్లోట్ చేస్తారు. ఓకే. అంటే గ్లోబల్ టెండర్స్ పోల్ హ్మ్. చేసినప్పుడు మన దేశం, ఇతర దేశాల ఇతర వాళ్ళంతా దేశాలు గూడా చేసి ఆ వస్తాయి. తర్వాత వాళ్ళు టెండర్ ప్రాసెస్ అంతా చేసి ఫైనల్‌గా సెలెక్ట్ చేస్తారు. హ్మ్. అంటే వీరు ఇంత సప్లై చేస్తారు అని చెప్పేసి. హుహు. తర్వాత వీళ్ళని కొనుక్కునే వాళ్ళెవరు? రాష్ట్రాలు. అంతే గదా! హ్మ్. రాష్ట్రాలు కొనుక్కుంటాయి. మన దగ్గర డిస్కామ్స్ అని ఉంటాయి. అవును. డిస్కమ్‌లో. డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్. యెస్. అవి కొనుక్కుంటాయి వీళ్ళ దగ్గర. ఓకే. కాబట్టి మొదట ఈ సెకీ సంస్థ ఈ ఎనర్జీ ప్రొడ్యూసర్స్‌తో పవర్ పర్చేజ్ అగ్రీమెంట్స్ చేసుకుంటారు. అంటే అంతే వాళ్ళేం గదా! చేస్తారంటే యూనిట్ ఇంతకు మేము సప్లై చేస్తామన్నది పీపీఏ. పీపీఏ. అదొక 25 సంవత్సరాలకు అలా ఉంటుంది. అబ్బా! 20, 25 సంవత్సరాలు లాంగ్ టర్మ్. హ్మ్. ఎందుకంటే వీళ్ళు ఇంత ఇన్వెస్ట్‌మెంట్ పెడుతున్నప్పుడు నీకు రెండో సంవత్సరాల్లో తీసేయమంటే ఇదంతా ఏం చేస్తారు మరి? యెస్. కాబట్టి వీళ్ళకి కూడా భరోసా ఇవ్వాలి. 25 సంవత్సరాలకు మనం పీపీఏ చేసుకుంటే ఈ రేట్‌కిస్తాం. హ్మ్. సో, ఇప్పుడేమైందంటే, ఈ ఒక టెండర్ వాళ్ళు 2019 సంవత్సరంలో తీశారు. ఓకే. అది 12 గిగావాట్లు అంటే 12,000 మెగావాట్లకి వాళ్ళు టెండర్ పిలిచారు. హ్మ్. అందులో
8,000 మెగావాట్లకి అదానీ గ్రీన్ ఎనర్జీ వాళ్ళకి, తర్వాత 4 గిగావాట్లు అంటే 4,000 మెగావాట్లు అజూర్ పవర్ గ్లోబల్ పవర్, అజూర్ అజూర్ గ్లోబల్ గ్లోబల్ పవర్ గ్లోబల్ కార్పొరేషన్. పవర్ మ్మ్. కార్పొరేషన్, అది మ్మ్. ఫారిన్ సంస్థ. ఫారెన్ సంస్థ అది. వాళ్ళకి 4 మెగావాట్. మ్మ్. ఇప్పుడు ఈ టెండర్లో విశిష్టత ఏమంటే వీళ్ళు 8 గిగావాట్లు వీళ్ళు అదానికి వచ్చింది. అందులో 2 గిగావాట్లు ప్రొడ్యూస్ చేసే ఫోటోవోల్టాయిక్ సెల్స్ ఎక్విప్మెంట్ అంతా వీళ్ళు ఇక్కడే తయారు చేయాలి. ఓకే. సాధారణంగా అంటే వీళ్ళు ఏం చేస్తారంటే చైనా నుంచి తెచ్చుకుంటారు, మ్మ్. కానీ అలా కాకుండా మన ఇక్కడే తయారు దేశంలోనే చేసి తయారు చేసే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో మ్మ్. మీకు 8 గిగావాట్లు ఇస్తున్నాం. అందులో 2 గిగావాట్లకు కావాల్సిన మొత్తం విషయం అంతా కూడా మీరు ఇక్కడే తయారు చేయాలి. ఓకే. దానివల్ల ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అభివృద్ధి చెందుతుంది. మిగతా అదేవిధంగా వీళ్ళకి కూడా 4లో 2 వీళ్ళు కూడా అలాగే తయారు చేయాలి. వాళ్ళు ఇక్కడ తయారు చేయాలా? ఇక్కడే ఇక్కడే వాళ్ళు కూడా ఇక్కడే ఇక్కడే తయారు తయారు చేయాలి. సో మేక్ ఇన్ ఇక్కడ ఇండియా కింద మేక్ దానికి ఇన్ కొంత ఇండియా కింద 4%. వస్తుంది. అది కాబట్టి వీళ్ళిద్దరికీ ఈ టెండర్లు వచ్చాయి. మ్మ్. కానీ ఈ మన రాష్ట్రాలు ఏమంటే వీళ్ళ దగ్గర నుంచి మేము కొనుక్కోమన్నారు. ఎందుకు కారణం? ఎందుకంటే వీళ్ళు ₹2.49 యూనిట్ ఇస్తే ఇప్పుడు ఎన్టీపీసీ గ్రీన్ ఉంది, వాళ్ళు రాజస్థాన్ రాష్ట్రానికి ₹1.99 ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఆల్మోస్ట్ 2 రూపీస్కి ₹2 అంటే ఓకే. ఆల్మోస్ట్ ఒక 50 పైసలు 50 difference. పైసలు డిఫరెన్స్ ఒక వస్తుంది. యూనిట్ వీళ్ళు చేసే మిలియన్స్ ఆఫ్ యూనిట్స్, అది 25 సంవత్సరాలు. ఓకే, చాలా ఎక్కువ కదా కాబట్టి మరి. 25 సంవత్సరాల్లో అదానీ సంస్థలకి సుమారుగా 17,000 కోట్ల లాభం వస్తుంది ఈ ప్రాజెక్ట్ వల్ల. అబ్బా అబ్బా. సో వీళ్ళు మేము తీసుకోమన్నారు. మ్మ్. సో అప్పుడు ఏమైపోయింది, వీళ్ళేమో సెకీ దగ్గర ఒప్పందాలు చేసుకున్నారు, మ్మ్. వీళ్ళేమో మేము పవర్ సేల్ అగ్రిమెంట్స్ చేసుకోమంటున్నారు. కాబట్టి ఏం చేశారంటే అదానీ వాళ్ళు ఈ రాష్ట్రాలను కలవడం మొదలుపెట్టారు. ఓకే. మేము మీకు లంచాలు ఇస్తాం, మ్మ్. మీరు మాతో అగ్రిమెంట్ చేసుకోండి. ఏ రాష్ట్రాలను కలిశారు? ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తమిళనాడు, జమ్మూ అండ్ కాశ్మీర్. బుట్టలో పడింది ఆంధ్రప్రదేశ్ ఒకటేనా? అంటే మొత్తం మీద సుమారుగా 2029 కోట్లు అనుకుంటాను వీళ్ళు మొత్తం లంచాలుగా ఇచ్చిందని ఆ దీంట్లో అవును. చూపించింది. మ్మ్. అందులో 1,750 1750 59. కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చామని చెప్పి, మిగతావి 4 రాష్ట్రాలకు ఇచ్చామని చెప్పేసి వాళ్ళు అందులో మాట్లాడడం చేయడం జరిగింది. ఓకే. సో అది ఒకటి. మ్మ్. అంటే ఈ విధంగా ఫారిన్ అఫీషియల్స్కి, ఫారిన్ గవర్నమెంట్ అఫీషియల్స్కి మీరు డబ్బులు ఇచ్చి ఈ విధంగా ఆ ఆ చట్టం ఏదైతే ఉందో ఫారిన్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో మీరు ఉల్లంఘించారు కాబట్టి మీ మీద క్రిమినల్ కేసులు వేస్తున్నామని వాళ్ళు చెప్పారు. మ్మ్. తర్వాత ఏంటి, మాకు ఇంత 12 గిగావాట్స్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్, Yes. ఇంత టెండర్ ఇంతవరకు ఎప్పటికీ ఇష్యూ అవ్వలేదు. ఎప్పుడు వినలేదు కాబట్టి కూడా. దీన్ని వెళ్ళి వాళ్ళు అమెరికాలో ప్రొజెక్ట్ చేసి మ్మ్. అక్కడ చాలా మంది దగ్గర బాండ్స్ తీసుకున్నారు. బాండ్స్ తీసుకున్నారు, డిపాజిట్స్ వచ్చాయి వాళ్ళ దగ్గర. మ్మ్. కాబట్టి సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏమంటారంటే, మీరేమో లంచాలు ఇచ్చారో లేకుంటే ఇస్తామని ప్రామిస్ చేసో ఆ విషయాన్ని దాచిపెట్టి మీరు మా వాళ్ళందరి దగ్గర డిపాజిట్లు తీసుకున్నారు, అది ఫ్రాడ్ అని వాళ్ళు ఒక సూట్ తయారు చేశారు. ఓకే. కాబట్టి ఒక క్రిమినల్ సూటు, ఒక సివిల్ సూట్, సివిల్ సూట్. ఈ రెండు కూడా అమెరికాలో నడుస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఆ పరిస్థితి ఉంది ప్రస్తుతం. సో FBI వాళ్ళు ఇది, తర్వాత గ్రాండ్ జ్యూరీ, ఆ తర్వాత ఇప్పుడు కోర్టులో వేశారు. మన ఛార్జ్ షీట్ లాగా అక్కడ ఇండిక్ట్మెంట్ అంటారు. మ్మ్. సో ఆ ఇండిక్ట్మెంట్ ఒక 54 పేజీల ఇండిక్ట్మెంట్ అక్కడ వేయడం జరిగింది FBI. వీళ్ళు కూడా ఐ థింక్ 50, 52, 49 పేజీలో ఉన్నాయి. దాంట్లో ఆ SCC పేజీల్లో ఎవరినన్నా ఇక్కడ ఉన్న వాళ్ళని వాళ్ళ పేర్లు ఏమన్నా వాళ్ళు కనిపించినాయా? ఏమన్నారంటే ఇక్కడ ఒకటి చెప్పారు, ఒక ఫారిన్ అఫీషియల్ అని ఒక పేరు పెట్టారు. ఇందులో 8 మంది పేర్లు ఉన్నాయి. మ్మ్. గౌతమ్ అదానీ, సాగర్ సరే. అదానీ, వినీత్ జైన్, ఇంకోసం అగర్వాల్, ఇంకొక ఇద్దరు, మ్మ్. వీళ్ళందరూ మొత్తం కలిసి 8 మంది వీళ్ళ పేర్లు ఉన్నాయి. వారితో పాటు ఒక కాన్స్పిరేటర్ 1, కాన్స్పిరేటర్ 2 అనే 2 పేర్లు, మ్మ్. ఆ తర్వాత ఒక ఫారిన్ అఫీషియల్ 1 అని ఫారిన్ అఫీషియల్, తర్వాత ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్స్, వీటిల పేరు ఓకే. పెట్టారు. ఈ ఫారిన్ అఫీషియల్స్ వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్. ఇద్దరు ఫారిన్ అఫీషియల్ ఒకళ్ళే. ఒకరే. ఈ ఓకే. ఫారిన్ అఫీషియల్స్ హీ వాజ్ ఆక్యుపైయింగ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పొజిషన్ ఫ్రమ్ May 2019 టు June 2024 ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఓకే. అని రాశారు. ఓకే. మే 2019 నుంచి జూన్ 2024 వరకు అతి ముఖ్యమైన స్థానంలో ఈ వ్యక్తి ఉన్నారు అని చెప్పి రాయడం జరిగింది. మ్మ్. మీరు అది ఈ- చూసారా సార్ మొత్తం? నేను చదివాను. ఓకే. ఆ వ్యక్తిని గౌతమ్ అదానీ వచ్చి కలిశారు మ్మ్. అన్నది కూడా ఉంది. ఓకే. SCCలో తీసుకుంటే వారు ఈ ఫారిన్ అఫీషియల్ రాకుండా వారు డైరెక్ట్గా సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని రాశారు. మ్మ్. SCCలో పేరా సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరా 80, 81, 82, 84 4 పేరాల్లో వాళ్ళు ఈ చేశారు. వాహ్. సో ఈ 2 విడివిడిగా ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు అది పరిస్థితి. సో మ్మ్. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఆ కేసుల్లో ఏమవుతుంది,
ఎస్. సాధారణంగా కొన్ని పాత కేసులు చూసాం. చూస్తే అందులో ఏంటంటే జనరల్‌గా యూఎస్ కోర్టులలో సెటిల్‌మెంట్ అన్న ఒక ప్రాసెస్ ఉంది. అంటే అక్కడికక్కడ వీళ్ళొచ్చి సెటిల్ వీళ్ళొచ్చి చేసేసుకోవచ్చు. మేము చేశామని ఒప్పుకుంటారు. ఓకే. వాళ్ళ మీద భారీగా ఈ ఫైన్ ఏస్తారు. ఆ అక్కడికి ఫైన్ వీళ్ళు కట్టుకుంటారు. ఓకే. కట్టుకొని ఒక సెటిల్ చేయడం అన్నది ఒక ప్రాసెస్. హ్మ్. కానీ అక్కడ ఎంత ఇన్సిస్ట్ చేస్తుంది ఈ క్రిమినల్ డిపార్ట్మెంట్ అంటే ఎఫ్‌బీఐ వాళ్ళు, ఈ విధంగా ఈ చట్టాన్ని ఉల్లంఘించారు కాబట్టి వీళ్ళు ఈ నేరంలో శిక్షకు పాత్రులు ఎస్. అన్న ఒక విధానం అందులో ఉంది. కాబట్టి క్రిమినల్ ఇండిక్ట్‌మెంట్‌లో ఎవరి పేర్లు లేవు. ఓన్లీ ఈ 8 మంది పేర్లు. ఓకే. ఎస్‌ఈసీ వాళ్ళ ఇండిక్ట్‌మెంట్‌లో వీళ్ళు రాసి ఇక్కడ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని కూడా రాసున్నారు దాంట్లో. ఓహ్! సో, ఆ విధమైన పరిస్థితిలో ప్రస్తుతం ఉంది. హ్మ్. ఎస్‌ఈసీ వాళ్ళు జనరల్‌గా సెటిల్‌మెంట్‌తో అది సెటిల్ అవుతది. ఓకే. కానీ ఇటు పక్కన ఇటు మాత్రం పక్కన క్రిమినల్ వాళ్ళు ఎంత ఆర్గ్యూ చేసి దాంట్లో ఏ శిక్షలు చేస్తారన్నది కూడా. హ్మ్. తర్వాత ఇక్కడి వాళ్ళని ఎందుకంటే వీళ్ళందరూ కూడా భారత్ దేశస్తులు. ఇందులో యెస్. ఒక ఇద్దరు అనుకుంటా ఫారిన్. ఆల్మోస్ట్ అదానికి సంబంధించిన వాళ్ళు అదాని వాళ్ళందరూ కూడా ఇండియన్ ఫ్యామిలీ నేషనల్స్. మెంబర్స్ ఉన్నారు. వాళ్ళంతా కాబట్టి ఇండియన్స్. వీళ్ళను అక్కడికి తీసుకువెళ్ళాలంటే మనకు ఎక్స్‌ట్రాడిషన్ ట్రీటీ ద్వారా తీసుకెళ్ళాలి. ఓకే. ఇప్పుడు మనం మధ్యంతర ఒప్పందం వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఉంది. ఒప్పందం ఎక్స్‌ట్రాడిషన్ యాక్ట్‌లో మనము యూఎస్ అన్నవారు సభ్యులు. హ్మ్. తర్వాత వచ్చేసి ఇక్కడ మనం ఎలాగైతే నీరవ్ మోడీ, తర్వాత మోహుల్ చోక్సీ. విజయ్ మల్లయ్య, మేహుల్ విజయ్ చోక్సీ హ్మ్. వీళ్ళందరినీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా ఎక్స్‌ట్రాడిషన్ ప్రపోజల్. హ్మ్. మనం ఇక్కడి నుంచి ప్రపోజల్ పంపిస్తాం. రైట్. ప్రపోజల్ పంపించిన తర్వాత అక్కడ కోర్టులలో జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు అమెరికా వాళ్ళు ఇక్కడికి ప్రపోజల్ పంపిస్తే, హ్మ్. ఇక్కడి కోర్టులో వీళ్ళని నిలబెట్టి, ఈ ఎక్స్‌ట్రాడిషన్‌కి ఏవైతే వీళ్ళు చేసిన చర్యలు ఏవైతే ఉన్నాయో, వాటి ద్వారా వీళ్ళని ఎక్స్‌ట్రాడిషన్ చేయడానికి సరిపోయినంత ఎవిడెన్స్ ఉందా అని కోర్టు పరిశీలించి, హ్మ్. వీళ్ళని అక్కడిస్తారు. హ్మ్. ఇచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ తీసుకొని వాళ్ళ ప్రొసీడింగ్‌లో వాళ్ళక్కడ ట్రయల్ కండక్ట్ చేస్తారు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 26/11 ఉంది. మొన్నే అవును. అయింది మనం. అవును. అందులో రానా అని ఒకతను మెయిన్‌గా యూఎస్‌లో ఉన్నతను కాన్స్పిరేటర్. హుహు. ఇప్పుడు అతన్ని ఇక్కడికి తెచ్చే ప్రయత్నం మనం చేస్తున్నాం. అవును. ఇంతకుముందు మీరు చూసుకుంటే మేము సీబీఐలో ఉన్నప్పుడు మోనికా బేడి, అబూ సలేం యెస్. వీళ్ళని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. హ్మ్. సో, ఈ విధంగా మనం చూసుకుంటే అనేక మందిని మనం ఎక్స్‌ట్రాడిషన్‌లో కూడా తీసుకుంటాం. మనం తీసుకురావటం వేరు. ఆ! ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళటం అనేది ఇప్పుడు అంటే ఇప్పుడు కేస్ అక్కడ ఉంది వాళ్ళు కదా ఎంత ఇప్పుడు. సీరియస్‌గా పర్స్యూ చేస్తారన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. హుహు. దాని తర్వాత ప్రపోజల్ వాళ్ళ దగ్గర నుంచి రావాలి హ్మ్. అన్నది ఆ విషయం. కానీ ప్రపంచ కుబేరుడి పేరక్కడుంది. హ్మ్. వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. సో, వాళ్ళని ఎంతవరకు నిజంగా దీంట్లో ఇన్వాల్వ్ ఆల్రెడీ చేశారు హ్మ్. కాబట్టి, వాళ్ళని ఇంకా ఫర్దర్‌గా ప్రొసీడింగ్స్ జరిగే అవకాశం ఎంతవరకు ఉంటుందనంటారు వాళ్ళ మీద? నిజంగా అంటే వాళ్ళు ఎంత వాళ్ళు సీరియస్‌గా కల్ప్రిట్ అయితే. పర్స్యూ చేస్తారు అన్నది. హ్మ్. తర్వాత వాళ్ళు ఫైనల్‌గా ఒకవేళ కోర్ట్‌లో సెటిల్‌మెంట్ అన్నది అయిపోతే ఇంకా ఈ క్రిమినల్ ఇవి కూడా ఎంతవరకు ఉంటాయో తెలీదు మరి. హుహు. సో, అది వాళ్ళ తీసుకొచ్చే దాని మీద ఆధారపడి ఉంటుంది. హ్మ్. కానీ ఈ ఫ్యాక్ట్స్ తెలిగిన తర్వాత భారతదేశంలో వీళ్ళ గురించి ఏం చేస్తారన్నది ఇంకొక ప్రశ్న. అవును. అంటే వాళ్ళు ఆ! ఎస్‌ఈసీ ద్వారా. ఎస్‌ఈసీ ద్వారా కానీ, ఈ ఎఫ్‌బీఐ ద్వారా గాని ఇక్కడ జరిగిందేంటంటే, ఇక్కడ లంచాలు ఇవ్వడం గాని, ఇచ్చే ప్రయత్నం గాని జరిగింది. హ్మ్. ఆ తరువాతొచ్చేసి ఈ విధమైన ప్రక్రియ జరుగుతోంది కాబట్టి, మరి ఇక్కడ ఏదైనా కొత్తగా కేస్ ఒకటి రిజిస్టర్ చేసి వీళ్ళేదైనా చేస్తారా? ఓకే. ఎందుకంటే ఫైనల్‌గా హ్మ్. వీళ్ళు అప్ ఎందుకిచ్చారు వీళ్ళు ఈ విధమైన లంచాలు అంటే, దానికి మళ్ళా ఈ రేట్లు మనం చూసుకోవాలి. రూ. 2.49 అక్కడ రూపాయి అక్కడ రూపాయి 99 99 సిద్ధంగా ఉన్నప్పుడు, మరి అక్కడ తీసుకోకుండా 50 పైసలు పర్ యూనిట్ అంటే ఫైనల్‌గా ఇది ప్రజల మీద పడుతుంది. హ్మ్. ప్రజల మీద పడిన తర్వాత మరి ఏంటి? తర్వాత ఇంకొకటేంటంటే, ఈ ఫెసిలిటీ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళెళ్లి మొత్తం రాజస్థాన్‌లో పెట్టారనుకో. యెస్. సో, అక్కడి నుంచి అక్కడ ప్రొడక్షన్ కాస్ట్ రూ. 2.49 కానీ అక్కడి నుంచి ట్రాన్స్‌మిషన్, ట్రాన్స్‌మిషన్ సో, ఇక్కడి వరకు ట్రాన్స్‌మిషన్ ట్రాన్స్‌మిషన్. ఇవన్నీ కలిపి సుమారుగా రూ. 5.14 ఎంతో పడతదట పర్ యూనిట్ అబ్బో! అని కొన్ని లెక్కలు చేస్తాం. హ్మ్. సో, ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఇప్పుడు భారతదేశంలో ఇతని మీద చర్యలు తీసుకోవాలని మనం పార్లమెంట్‌లో జేపీసీ ఒకటి వేయాలని చెప్పేసి అక్కడ పార్లమెంట్ కంటిన్యూయస్‌గా అది అడ్జర్న్ అవుతూనే ఉంది. అవును. సో, దాని మీద కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది? హ్మ్. తర్వాత ఈ 5 రాష్ట్రాలు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటాయి? హ్మ్. అంటే ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా, తమిళనాడు, జమ్మూ అండ్ కాశ్మీర్ హ్మ్. వాళ్ళు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? ఇవన్నీ కూడా వేచి చూడాల్సిన అంటే ఈయన అంశాలు. పేరు మాత్రమే ఎందుకొచ్చిందండి? మిగతా వాళ్ళు ఇప్పుడు మరి మిగతా రాష్ట్రాల్లో గూడా ఉన్నారు. ఒరిస్సా ఉంది, ఛత్తీస్‌గఢ్ ఉంది. అక్కడ వాళ్ళు మామూలుగా గూడా గవర్నమెంట్ తీసుకున్నారు కదా! అఫీషియల్స్ అని రాశారు వాళ్ళు. గవర్నమెంట్ అక్కడ అఫీషియల్స్. ఎవరు కూడా రాయలేదు దాంట్లో. హుహు. స్ అదాని గారు కలిసారని రాశారు. ఈ ఎస్‌సీసీ దాంట్లో గౌతమ్ అదాని మెట్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఇందులో ఎస్‌సీసీ వాళ్ళ దాంట్లో ఉంది. హ్మ్. కానీ ఎఫ్‌బీఐ వేసిన దాంట్లో ఎక్కడ పేరు లేదు. ఫారిన్ అఫీషియల్ అనే ఉంది అందులో. హ్మ్. యాహ్! సో, అయితే ఒకటైతే జరిగింది ఇక్కడేదో.
సంథింగ్ ఒకటైతే ఏదో జరిగింది. జరిగిందన్నది వాళ్ళు రాజకీయంగా అంటున్నారు. ఇది రాజకీయంగా వేసిన ఆరోపణలు, ప్రత్యారోపణలు కాదు ఈ విషయంలో ఇక్కడ. ఎందుకంటే ఎఫ్బిఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్, ఎందుకంటే వాళ్ళు ఎవరెవరికి ఎంతెంత ఇచ్చామో ఇస్తామని ప్రామిస్ చేశామన్నది ఒక ఎక్సెల్ షీట్లో పెట్టి, హ్మ్. ఆ ఎక్సెల్ షీట్ కూడా వాళ్ళకి వాళ్ళ మొబైల్స్లో దొరికిందని చెప్పారు. అందుకనే వైర్ యాక్ట్ కూడా పెట్టారు వాళ్ళు. అక్కడ ఓకే. వైర్ వైర్ అంటాం కింద. మనం, హ్మ్. ఎలాగైతే ఇక్కడ అవును. డిజిటల్ అంటాం అక్కడ వైర్. వైర్. సో అది కూడా ఒక ఛార్జ్, మొత్తం ఫైవ్ ఛార్జెస్ చేశారు. ఓహ్! అందులో కాన్స్పిరసీ, వైర్, తర్వాత వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు వీళ్ళను ఇది చేయడానికి తిప్పించడానికి చేశారు కాబట్టి అబ్స్ట్రక్షన్ ఇన్ ఇన్వెస్టిగేషన్, హ్మ్. ఇలా ఒక 5 ఛార్జీలు పెట్టారు వాటి మీద. హ్మ్. ఒక మాట ఇప్పుడు ఆ, మీరు జాయింట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు కాబట్టి నేనొకటి అడుగుతా. ఇప్పుడు నీరవ్ మోడీ వ్యవహారం గాని, మెహుల్ ఉమ్. చోక్సీ వ్యవహారం గాని ఇవన్నీ కూడా ఇప్పటికీ తేలని అంశాలే. ఇంత జరిగింది అని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఒక 4 రోజులు అయిన తర్వాత దీని గురించి ఎవరు కూడా గట్టిగా అడగరు. అసలు ఏమైందన్న విషయం కూడా మాట్లాడరు. అలాంటప్పుడు ఏంటి పరిస్థితి? అంటే ఏంటంటే ఎక్స్ట్రడిషన్లో మనం ఎంత సీరియస్గా ట్రై చేస్తున్నాం అన్న దాని మీద ఆధారపడి. ఓకే. ఆ! అదర్వైజ్ ఏంటంటే ఆ దేశాలు వాళ్ళ పౌరుల్ని రక్షించుకోవడానికి లేకుంటే చేస్తాయి. ఇప్పుడు ఇప్పుడు అంతే మన కదా! దేశంలో ఉన్న వాళ్ళని, మనం ఇప్పుడు ఫర్ రక్షించుకునే ఎగ్జాంపుల్ ప్రయత్నం చేస్తాం. మాకు జరిగిన చెయ్యం కదా! కేసు వోక్స్ వ్యాగన్ కేసులో యెస్. ఒకతను హెల్ముత్ సూస్టర్ అని హ్మ్. ఇటలీకి చెందిన వ్యక్తి. హ్మ్. అతను ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ మోసం చేశాడు. హ్మ్. అతనికి వోక్స్ వ్యాగన్కి సంబంధం లేదు. హ్మ్. అయినా కూడా ఆయన వశిష్ఠ వాహన్ అని ఒకటి పెట్టి VW వస్తుంది, అది కూడా హ్మ్. వశిష్ఠ వాహన్ అని ఒక సంస్థ పెట్టి అందులో పెట్టి అదే వోక్స్ వ్యాగన్ అని నమ్మించి హ్మ్. వీళ్ళ దగ్గర ఇవన్నీ చేసి ఫైనల్గా వోక్స్ వ్యాగన్ కేసు మనకి ఇక్కడ రాలేదు. వోక్స్ వ్యాగన్ కంపెనీ రాలా. రాలా ఇక్కడికి. ఆ ప్రాసెస్లో ఇతను డబ్బులు పట్టుకుపోయాడు, యెస్. చీటింగ్ చేశాడు. ఓకే. కాబట్టి మేము అక్కడికి వెళ్ళాం, ఇటలీ హ్మ్. వెళ్ళి అక్కడ రోమ్ కోర్టులో 10 రోజులు వాదించాం మేము, హ్మ్. మా అడ్వకేట్స్ అన్నీ పెట్టి. కానీ వాళ్ళు ఫైనల్గా ఏమన్నారు, ఇదేంటి సెటిల్మెంట్ అయిపోయే కేసు, హ్మ్. దీంట్లో మా ఎందుకు మా దీనికి మళ్ళీ పౌరుల్ని మీకెందుకు ఇవ్వాలి అని వాళ్ళు ఇవ్వాలి. సో ఆ విధంగా ఆధారపడి ఉంటుందన్నమాట. మనం ఎంత పర్స్యూ చేసినా కూడా ఫైనల్గా ఆ దేశం ఏ విధంగా ట్రీట్ చేస్తుంది. ఇక్కడ కూడా మరి అదే రకమైన రాజకీయ కోణంలో అవసరం ఏముంది? అది అందరితో కూడా కలిసే మేము కదా ఈ కేసు వచ్చిందన్న విషయం మరి వాళ్ళు చూడాలి మాట్లాడితే తర్వాత గవర్నమెంట్ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఏదన్నా ఏ విధంగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారన్నది ఆలోచించాల్సిన అంశం. హ్మ్. అంటే ప్రత్యేకంగా అరెస్ట్ చేయటం అనే అంశాలైతే మాత్రం ఇక్కడ ఎక్కడ అంటే కనపడవంటారా? వాళ్ళు చెయ్యాలి అనుకుంటే ఎక్స్ట్రడిషన్ రూట్‌లో రావాలి. రావాలి. ఎక్స్ట్రడిషన్ అరెస్ట్ హ్మ్. చేసేది మన వాళ్ళే. హ్మ్. ఇక్కడ వాళ్ళే అరెస్ట్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. హ్మ్. అలా కాకుండా జస్ట్ విచారణకి రమ్మని అడగటం గాని ఇట్లాంటివేమన్నా విచారణకు రమ్మని ఇప్పుడు ఫర్ ఇలాంటి ఎగ్జాంపుల్ కేసులు మనం ఇప్పటివరకు చూడలేదు గదా! అందుకని కొంత అనుమానాలైతే కనిపిస్తుంటాయి ఇక్కడ. ఎస్సీసీ వాళ్ళు ఇప్పుడు వీళ్ళకి షోకాజ్ నోటీస్ ఇష్యూ చేశారు. ఓకే. 3 వారాల్లో రిప్లై చేయాలి. ఓకే. కానీ డైరెక్ట్‌గా ఇవ్వడానికి లేదు. వాళ్ళు అక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళ ఇండియన్ ఎంబసీ నుంచి ఇస్తే ఇక్కడికి వీళ్ళిస్తే వీళ్ళు రిప్లై మళ్ళా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీకి సబ్మిట్ చేస్తే వాళ్ళు అక్కడికి ఇచ్చి వాళ్ళకి ఇవ్వాలి. ఇది ప్రొసీజర్. ఓకే. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ దేశస్థులు కాదు. యెస్. అంతే వాళ్ళ కదా! దేశస్థుల మీద వాళ్ళకి చర్యలు తీసుకోవడానికి చూసుకోవడానికి ఉంటుంది. ఉంటుంది. కానీ వేరే దేశంలో ఉన్న పౌరుల మీద చర్యలు తీసుకోవాలంటే ఈ ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి. సో, దీనికి సెంట్రల్ గవర్నమెంట్ అయితే సహకరించాలి. సహకరించాలి. మరి వాళ్ళ దగ్గర నుంచి రిక్వెస్ట్ వచ్చి ఈ విధంగా చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ సహకరించాలి. ఏమీ లేకపోతే మాత్రం కేసు అట్లాగే ఉంటుంది ఇంకా. ఇందులో ఏంటంటే డ్యూయల్ క్రిమినాలిటీ అని ఒక క్లాజ్ ఉంటుంది. హుహు. డ్యూయల్ క్రిమినాలిటీ ఓకే. అంటే అక్కడ నేరం ఇక్కడ కూడా నేరం అవ్వాలి. రైట్. అలా ఉంటేనే ఈ దేశంలో కూడా ఆ నేరం ఇక్కడ నేరంగా పరిగణించబడితేనే అప్పుడు ఈ వ్యక్తిని అక్కడికి పంపిస్తారు. అక్కడే నేరం కాదని అనుకుంటే ఇంక ఇది నేరం అంటే ఎందుకు అక్కడ అవుతుంది? నేరం అని వాళ్ళు చెప్తున్నారు. చెప్పుకుంటున్నారు. బట్ కాబట్టి ఇక్కడ ఈ నేరం అని చెప్పేసి మన వాళ్ళు మన ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్‌లో చూసి ఇక్కడ కూడా నేరమే అని చెప్పి అప్పుడు ఎందుకంటే రేపు కోర్టులో ఇవన్నీ కూడా ఇష్యూస్ వస్తాయి. కానీ అన్ని వేల కోట్ల రూపాయలు ఎలా డబ్బులు సమకూర్చారు అనేది కూడా ఇక్కడ పాయింట్ వస్తుంది కదా! యాహ్! ఏం ఏం ఎక్కడ మెథడ్ ఆఫ్ ఇచ్చారు? పేమెంట్ ఎట్లా ఇచ్చింది? ఇస్తామన్నారా? లేకుంటే ఏ ఇస్తామని దేశాల్లో ఇచ్చారు? ఇక్కడ ఇచ్చారా? ఏ అకౌంట్‌లో ఇచ్చారు? లేకుంటే మన టాక్స్ హెవెన్ కంట్రీస్‌లో ఇచ్చారా? మారిషస్‌లో ఇచ్చారా? బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్ అకౌంట్‌లో అబ్బో! ఇచ్చారా? లేకుంటే ఐల్ ఆఫ్ మ్యాన్‌లో ఇచ్చారా? హ్మ్. ఇవన్నీ కూడా అక్కడ ఇన్వెస్టిగేషన్‌లో భాగం. హ్మ్. సో దాని గురించి మనం వాళ్ళకు రాయాలి. వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్స్ తీసుకోవాలి. హ్మ్. రేపు వాళ్ళు ఇన్ కేస్ ఎక్స్ట్రడిషన్ చేయాలనుకుంటే వాళ్ళు కోర్టులో ఇవన్నీ చూపిస్తారు. యెస్. ఆర్ ఇండిపెండెంట్‌గా భారతదేశంలోనే వీళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేయాలంటే అక్కడ ఉన్న ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ మనం షేర్ చేయమని వాళ్ళని అడగొచ్చు. హ్మ్. ఆ తర్వాత ఇక్కడ ఏం జరిగిందన్నది కూడా తీయొచ్చు. సో ఓకే. ఇవన్నీ దీస్ ఆర్ వేరియస్ పాసిబిలిటీస్. హ్మ్. అంటే మర్చిపోవటానికైతే మాత్రం పాసిబిలిటీ అయితే లేదు ఇక్కడ ఈ విషయంలో. మరిచిపోవడానికంటే ఇప్పుడు పబ్లిక్ డొమైన్‌లో ఉంది ఈ విషయం. యెస్. అందుకనే పబ్లిక్ అంటున్నా. డొమైన్‌లో చర్చలు జరుగుతున్నాయి. ఈవెన్ నేషనల్ లెవెల్ మీడియాలో కూడా చర్చలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇక్కడ కూడా చర్చలు జరుగుతున్నాయి. హ్మ్. తర్వాత వచ్చేసి కరప్షన్ చార్జెస్ కాబట్టి అది కూడా సీరియస్. కానీ ఇక్కడ అందరి పేర్లు ఎవరివైనా రావచ్చు. కానీ అదానీ పేరు వచ్చిన తర్వాత ఎవరైనా కొంచెం వెనక ఆలోచిస్తారు. అదానీని ఎందుకు అరెస్ట్ చేస్తారు? అదానికి సంబంధించిన వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తారు? అన్న ఆలోచన అయితే వస్తుంది. అలాంటప్పుడు దీనికి ఏమన్నా పరిష్కారం ఉంటుందా? ఏముండదు కదా ఇంకా? అలా ఏముండదు. ఏముండదు ఇంకా.
ఉమ్. అంటే ఎంత సీరియస్గా రెండు ప్రభుత్వాలు దీని మీద యాక్షన్ తీసుకుంటున్నాయన్న దాని మీద కేసు యొక్క భవిష్యత్తు ఆధారపడి ఆంధ్రప్రదేశ్ ఉంది. ప్రభుత్వం ఏమైనా చేసే అవకాశం ఉంటుందా పోనీ సీరియస్ యాక్షన్స్ కోసం? ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కావాలంటే ఒక కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసుకుని వాళ్ళు దీని మీద వాళ్ళు చేయొచ్చు. గత ప్రభుత్వంలో జరిగినాయి ఇంత Yeah. అవకతవకలు జరిగినాయి అన్న లేకుంటే దాని మీద. గవర్నర్ గారి పర్మిషన్ తీసుకొని ఇక్కడ ఒక ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ స్టార్ట్ చేయొచ్చు. ఉమ్, సో మిగతా రాష్ట్రాలు కూడా స్టార్ట్ చేయొచ్చు. ఉహు, ఆర్ లేకుంటే ఎవరైనా సుప్రీం కోర్టుకు ఇలా వెళితే డైరెక్ట్గా సిబిఐకి మీరు ఇన్వెస్టిగేట్ చేయండి, ఎందుకంటే ఈ అంశం 5 రాష్ట్రాలకు ముడిపడి ఉంది కాబట్టి అని సుప్రీం కోర్టు ఆర్డర్ ఇవ్వచ్చు. ఒకసారి ఎవరో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారని కూడా నేను విన్నాను. ఉమ్, అంటే ఎఫ్బిఐ చేతిలో ఉండగా ఆ కేసు మళ్ళీ సిబిఐ టేక్ ఓవర్ చేయడం అనేది అంటే జరుగుతుందండి. ఏంటంటే ఇవి 2 దేశాల్లో కేసు. Right. సపోజ్ మన అవును. దేశంలోనే ఒకే విషయం మీద 2 కేసులు రిజిస్టర్ అవ్వకూడదు. ఒకవేళ రిజిస్టర్ అయినా కూడా వాటన్నిటిని క్లబ్ చేస్తారు. Yes. ఫర్ అందుకని ఎగ్జాంపుల్ ఇంతకు ముందు చూసుకుంటే మీరు అక్బరుద్దీన్ ఓవైసీ మీద చాలా చోట్ల కంప్లైంట్ అన్నీ వచ్చాయి, అన్ని ఎఫ్ఐఆర్ రిజిస్టర్, కానీ వీటిలన్నింటినీ కలిపి ఒకే చోట ట్రయల్ చేయాలని చెప్పారు. ఉమ్, సో ఆ విధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సోషల్ మీడియా దాంట్లో రామ్ గోపాల్ గారు వర్మ గారి మీద అయితే RGV 4-5 చోట్ల ఇక్కడ చేశారన్నారు. ఉమ్, సో వీటన్నిటి కూడా క్లబ్ చేస్తారు తర్వాత హైకోర్టు ఆర్డర్స్. ఉహు, అంటే ఒకే విషయం మీద ఒకే ఛార్జ్ షీట్ ఉంటుంది. ఉమ్.